దేశంలో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనలేరు. అటు జాతీయ పార్టీలో గాని, ఇటు ప్రాంతీయ పార్టీలో గాని రాజకీయాలున్నాయి. సో, ఒకవైపు ఇండియా కూటమి, రెండో వైపు ఎన్‌డీఏ కూటమి పెద్ద ఎత్తున ఇదున్నది. సో, ఇప్పుడున్న సమీకరణలకు సంబంధించి భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడున్న సమీకరణలకు సంబంధించి 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ 18 రాష్ట్రాల దాకా ఎన్‌డీఏ కూటమి ఉన్నది. మిగతా కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, కర్ణాటకలో అంటే కాంగ్రెస్ ఒక 3, 4 రాష్ట్రాల్లో ఉన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ మొన్నటిదాకా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చినా, ఎవరొచ్చినా ప్రాంతీయ పార్టీలే వస్తాయి. సో, ఈ విధంగా చూసుకుంటే ఒరిస్సాలో అక్కడ కూడా ఒక ప్రాంతీయ పార్టీ. సో, బీహార్‌కి వచ్చినప్పుడు ఆర్జేడీ, ఉత్తరప్రదేశ్‌కి వచ్చినప్పుడు బీజేపీ వర్సెస్ సమాజ్వాదీ పార్టీ, ఇట్లా పరిస్థితులన్నీ ఉన్నాయి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ సో, ఈ ఎన్నికలు 2024 పార్లమెంట్ ఎన్నికలు ఒక ఇదినైతే తీసుకొచ్చాయనేది చెప్పక తప్పదు. సో, ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం తీసుకున్నప్పుడు అక్కడ 3 ప్రాంతీయ పార్టీలున్నాయి. ఒకటి వైఎస్ఆర్‌సీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు. జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సో, ఈ 3 పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రాంతీయ పార్టీలే వస్తాయనేది చెప్పుకోక తప్పదు. సో, రాష్ట్రాల వారీగా వచ్చినప్పుడు ఎవరు అక్కడ అధికారంలోకి వచ్చినా కూడా ఓడిపోయినటువంటి ప్రాంతీయ పార్టీ సమస్యలను ఎదుర్కోక తప్పదు. సో, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఇష్యూస్ ఈ దెబ్బలో ఏదో ఒకటి డిసైడ్ అయిపోతుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ కిందకి వస్తుంది. సో, అమరావతికి 3 రాజధానులని వైఎస్ఆర్‌సీపీ, అమరావతి రాజధాని అని చెప్పేసి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇది చేస్తూ ఉన్నాయి. సో, ఇట్లాంటి పరిస్థితులు మన కళ్ళెదురు కనపడతా ఉన్నాయి. సో, ఈ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ గెలిస్తే ఈ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతారు అనేది ప్రజల నుంచి లేకపోతే మీడియా నుంచి మనకు వినపడుతున్నటువంటి వాదనలుగా నేను తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినప్పుడు 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ, దాని అధ్యక్షుడు, ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల కేసీఆర్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం. అదేవిధంగా బీజేపీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో, 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే సుమారుగా కాంగ్రెస్ పార్టీ నేను 12 స్థానాలు గెలుస్తానని, లేకపోతే అది పవర్ లేనట్టుగా అర్థమవుతా ఉన్నది. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మేము గెలుస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నారు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ పార్టీ కనీసం ఒక 5 స్థానాలు గెలవడానికి ఆస్కారం కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 1 నుంచి 2 స్థానాలు గెలిచే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎంఐఎం 1 స్థానం గెలవడానికి సోర్స్ మనకు కనపడతా ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో, ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య అనేది మనం చెప్ప తప్పదు. ఈ 17 ఎంపీ స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. 2023 నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు, డిసెంబర్ 3వ తారీఖున 2023న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎన్నికలు అసెంబ్లీ అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంటు జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఈ సుమారుగా ఇట్లా ఉండొచ్చు అనేది విశ్లేషకుల అంచనా. దాని తర్వాత తమిళనాడు తీసుకున్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్, ద్రావిడ మున్నేట్ర కజగం మొత్తం 39, తెలంగాణలో 17 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, తమిళనాడులో మొత్తం 39 ఎంపీ సీట్లు ఉన్నాయి. సో, ప్రతిపక్షం డిఎంకే అయింది. అక్కడ 2 పార్టీలుగా ఉన్నది. బీజేపీ కూడా అక్కడ లీడ్లో ఉన్నది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ ఓటు శాతం పెరిగితే తగ్గితే అన్నది చూడాలి. డిఎంకే భవిష్యత్తు, ఒకవేళ డిఎంకే ఓడిపోతే డిఎంకే ఛాలెంజింగ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. బీజేపీ 2 సీట్లు గెలిచినా దాన్ని గ్రేడ్గానే ఈదుకునే పరిస్థితుంది. 1967 నుంచి రాష్ట్రంలో, తమిళనాడు స్టేట్లో జాతీయ పార్టీ ఏది అక్కడ మనుగడ సాగించలేదు. డిఎంకేకే ఎదురు లేకుండా ఉన్నది. ఒకవేళ డిఎంకే ఓడిపోయినా అన్నా డిఎంకే అందులో నుంచి చీలిపోయిన పార్టీ ఏది ఉన్నది. సో, డిఎంకే వర్సెస్ బీజేపీ మనకి తమిళనాడు రాష్ట్రంలో మనకు కనపడతా ఉంది. ఇక బీహార్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా చేశారు. అక్కడ ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ వర్సెస్ బీజేపీగా నడుస్తున్నది. సో, ఈ మిత్రపక్షమైనటువంటి జనతాదళ్ యు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ మిత్రపక్షం జనతాదళ్ యు. సో, ఆయన మాజీ ముఖ్యమంత్రి
ఆర్జేడీ వ్యవస్థాపక లాలూ ప్రసాద్ ఆయన కుటుంబానికి వీళ్ళకి మధ్య విభేదాలు ఉన్నాయి. సో బీజేపీ అధికారంలోకి వస్తే లాలూ కుటుంబానికి, లాలూ కుటుంబానికి ఇతర అక్కడ జరిగినటువంటి వాటి మీద ఈడీలు, సిబిఐలు వేస్తారనేది ఒక ఇది ఉన్నది. 1300 ఉద్యోగాల కోసం ఉద్యోగాలను భూమి కోసం అమ్ముకున్నారు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఏమైనప్పటికీ కూడా సో ఇండియా కూటమి వస్తే బీహార్లో ఆర్జేడీకి అనుకూలంగా ఉంటుంది. బీజేపీ వస్తే ఆర్జేడీ ఇబ్బందులు పడుతుందనేది మనం చెప్పుకోక తప్పదు. సో రాష్ట్ర వ్యాప్తంగా నాన్ బీజేపీ పార్టీలు ఉన్న చోట, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే నాన్ బీజేపీ పార్టీలు ఉన్న చోట మాత్రం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఛాలెంజింగ్ని, ఈ ఈడీల్ని, ఈ సిబిఐల్ని, విజిలెన్స్ని, మానిటరింగ్ని అన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పశ్చిమ బెంగాల్కి సంబంధించి వచ్చినప్పుడు సుమారుగా 35-36 సంవత్సరాలు పరిపాలించినటువంటి సిపిఎం పార్టీ లేకపోతే వామపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి ఒక పరిస్థితికి నెట్టేయబడ్డాయి. సుమారుగా 5-6% ఓట్లకు వచ్చాయి. మూడో ఫ్రంట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే పోటీ చేస్తుందో ఈరోజు బెంగాల్లో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది. ప్రధానమైనటువంటి పోటీ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా ఉందనేది చెప్పుకోక తప్పదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా బెంగాల్ని మనం తీసుకున్నప్పుడు మమతా బెనర్జీ మీద, అంటే ఎన్డీఏ కూటమి గెలిస్తే మమతా బెనర్జీ ఇబ్బందులు పడతాయి, ఈడీ, సిబిఐలు తిరగదోడే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఒకవేళ ఇండియా కూటమి వస్తే మాత్రం మమతా బెనర్జీ కొంత ఫ్రీగా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. మహారాష్ట్రకు వచ్చినప్పుడు శరద్ పవార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఏకనాథ్ సిండే నేతృత్వం మరో శివసేన వర్గం, అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ చీలిక వర్గం బలాబలాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మోడీ అధికారంలోకి వస్తే అవినీతి కేసుల్లో వీటన్నిటిని శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకి ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. సో అట్లా చూసినప్పుడు నాన్ బీజేపీ ప్రాంతాలకు సంబంధించి బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం నాన్ బీజేపీ ప్రాంతాల మీద ఈడీ, సిబిఐ కేసులు ఇదేని. ఒకవేళ బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమిలోకి వెళ్తే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా, మోడీ పౌడర్ నిర్మాలాగా శుద్ధి అయిపోతారనే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత ఒడిశాని మనం తీసుకున్నప్పుడు ఒడిశా రాష్ట్రాన్ని, ఒడిశాలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజూ జనతాదళ్ బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్ 25 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఒడిశాలో. సో నవీన్ పట్నాయక్ గెలిస్తే ఆయన స్థానం సురక్షితంగా ఉంటుంది. ఢిల్లీలో మోడీ గెలిచినా కూడా నవీన్ పట్నాయక్ మీద ఎట్లాంటి పరిస్థితులు ఉండవు అనేది అతను సిన్సియర్. నాకు తెలిసి ఆయన పెళ్లిగా లేదా మొత్తానికి భార్య లేదా ఏదో సో ఏదైనా చాలా సింప్లిసిటీ లైఫ్తోని ఒడిశాని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో నవీన్ పట్నాయక్ మీద అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి పెద్ద వాళ్ళు ఈడీలు, సిబిఐలు పంపించినా ఆయనకు జరిగే నష్టం కూడా ఏం లేదు. అభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఇక రాష్ట్రాల విభజనలో జార్ఖండ్ రాష్ట్రం సపరేట్ ఏర్పడింది. మనీ లాండరింగ్ కేసుల మీద ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన జైల్లో కొనసాగే పరిస్థితుంది. ఒకవేళ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఓడిపోయి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వాటి మీద కేసుల నుంచి బయటపడే ఆస్కారం అయితే మనకు కనపడుతూ ఉంది. లేకపోతే అంత సీరియస్నెస్ అయితే ఉండదు, జైలు నుంచి బయటకు రావడానికి ఆస్కారం ఉంది. ఇక ఢిల్లీని మనం చూసుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఇప్పటికే లిక్కర్ స్కామ్లో లోపల ఉన్నారు. అది మేమేం చేయలేదని తను అంటున్నారు. అది బ్యూరోక్రసీలో జరిగినటువంటి అవకతవకలని చెప్పేసి దాని మీద ఇంట్రాగేషన్, సిబిఐ, ఈడీ ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ బీజేపీ కేంద్రంలో మళ్ళీ గెలిస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేజ్రీవాల్కి ఇబ్బందులు తప్పవు అనేది చెప్పుకోక తప్పదు. సో కర్ణాటక రాష్ట్రానికి వచ్చినప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నది. కేరళ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాడు లేకపోవచ్చు, కానీ కేరళలో వామపక్షాలు వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నది. ఎవరు గెలిచినా వాళ్ళ మీద, బీజేపీ గెలిస్తే వాళ్ళ మీద కేరళ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇరు వర్గాల మీద టార్గెట్ చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది ఎవరు గెలిచినా. సో కేరళ, తమిళనాడు, కర్ణాటక అయిపోయింది, ఆంధ్ర, తెలంగాణ చెప్పేసాం, ఒడిశా. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ విడిగా రాష్ట్రాలను అక్కడ ఉన్న పరిస్థితులు మనం అంచనా వేయాల్సి ఉంటుంది. సో ఇక పంజాబు, ఢిల్లీ ఈ 2 రాష్ట్రాలు ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉన్నాయి. సో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఈ 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా సుమారుగా తెలంగాణ, రాజస్థాన్ ఇట్లా 4 రాష్ట్రాల దాకా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఇబ్బందులు ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత గుజరాత్ మళ్ళీ వాళ్ళే గెలుస్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.
కొన్ని సీట్లు అయితే ఈసారి ఇండియా కూటమి గెలిచే పరిస్థితి గుజరాత్ నుంచి మనకు కనపడతా ఉంది. మధ్యప్రదేశ్ కూడా ఎన్డీఏ కూటమి చేతిలోనే ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి పోయే పరిస్థితి మనకు కనపడతా ఉంది. అన్ని సీట్లు కొంచెం ఒకటేర తగ్గవచ్చు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ వర్సెస్ బీజేపీ జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమి గెలిస్తే మళ్ళీ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద మళ్ళీ ఈడీలు, సిబిఐలు ప్రయోగిస్తారనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉన్నది. సో దాని తర్వాత ఇంకా మనం ప్రధానంగా చూసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అయిపోయింది. బీహార్కి సంబంధించి కూడా బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ టీం ఏదైతే ఉందో, బీహార్లో తేజస్వి యాదవ్ టీం ఏదైతే ఉందో ఆర్జేడీ, దాని మీద బీజేపీ గెలిస్తే అంటే ఎన్డీఏ కూటమి గెలిస్తే మళ్ళీ వాళ్ళ మీద ఇబ్బందులు ఉంటాయి. ఇండియా కూటమి గెలిస్తే మాత్రం ఆ కేసులు అంత సీరియస్నెస్ రాకపోవచ్చు అనేది చెప్పుకోక తప్పదు. సో ఈశాన్య రాష్ట్రాలు అంటే కొద్దిపాటి రాష్ట్రాలే కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కొద్దిపాటి ఎంపీ సీట్లే ఓవరాల్ కలిపినా కూడా సుమారుగా 30 లోపు 25 లోపు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. సో కేంద్రపాలిత ప్రాంతాలైన వాళ్ళ మాట వినకపోతే బీజేపీ తనదైన శైలిలో ముందుకెళ్తా ఉంది. ఈడీ, సిబిఐని ముందుకు తీసుకెళ్ళి ఈ కక్షపూరిత రాజకీయాలు, విద్వేషపూరిత రాజకీయాలని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నప్పుడు మేమే సిబిఐ, ఈడీలను పెడుతున్నాం, కాంగ్రెస్ 60 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టింది అనేది ఒకటి ఇక్కడ మనకు కనపడతా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2,000-3,000 కేసులు కూడా లేవు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలోనే దాదాపుగా 22,000 పైచిలకు సిబిఐ, ఈడీ కేసులు పెట్టిందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు అట్లా పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. సో రాజస్థాన్ అయినా ఇదే పరిస్థితి ఉంటుంది, బీజేపీ వర్సెస్ ఎన్డీఏ కూటమి. సో ఇట్లా చూసుకుంటూ వెళ్ళినప్పుడు వివిధ పరిస్థితులు ఉన్నాయి. మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళ రాజకీయాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ ప్రత్యర్థుల మీద బీజేపీ ఏం చేయాలనో, పాత వాజ్పేయి, పాత ఎల్కే అద్వానీ పరిస్థితులు కాదు, మోడీ, అమిత్ షా అనేది ప్రజల్లో ఉన్నట్టు నాణ్యం మనకి వినపడతా ఉన్నది. సో ఏది ఏమైనా ఇండియా కూటమి వస్తే వీళ్ళందరికీ నాన్ బీజేపీ వాదులకి అనుకూలంగా ఉంటుందని, ఎన్డీఏ కూటమి వస్తే ఇండియా కూటమి లీడర్లకి అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ మానిటరింగ్ పేరుతో చుక్కలు కనపడతాయి అనేది ప్రజల నుంచి వినపడుతున్నటువంటి పరిస్థితులు అనేది మనం చెప్పుకోక తప్పదు. ఒకవేళ మోడీ గెలిస్తే, కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 5 ఏళ్ల పాటు వాళ్ళకి అధికారంగా దూరంగా ఉండటం పాటు అవినీతి కేసులు ఏమైనా ఉంటే బీజేపీ వదిలిపెట్టిద్దని అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ ఛాంపియన్షిప్ బీజేపీకి ఇవ్వచ్చు. అవినీతికి ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీలు కూడా తీవ్రమైన సమస్యలు రావచ్చు. నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళ మీద ఎలాంటివి ఉండవు కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ప్రాబ్లం పెంచుకునేందుకు బీజేపీ చేయని తాపత్రయమే లేదు. కొన్ని సీట్లు అయితే వస్తాయి. తెలంగాణలో ఒక 5 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. కర్ణాటకలో వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కేరళ రాష్ట్రంలో కూడా ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం ఎన్ని వస్తాయి అనేది. నెక్స్ట్కి అయితే ఊపు అయితే వస్తుంది. తమిళనాడులో కూడా పాగా వేసే ప్రయత్నం అయితే చేస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా మధ్యప్రదేశ్లో అది, మహారాష్ట్రలో కూడా వాళ్ళ గ్రూపు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కొన్ని గ్రూప్స్, వాళ్ళని ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తా ఉన్నాను. సో ముఖ్యంగా ప్రధానంగా బీజేపీ పార్టీ ఉత్తర భారతదేశం పార్టీ, జనరల్గా ఉత్తర భారతదేశానికి సంబంధించి ఎక్కువ పరిస్థితులు ఉన్నాయనేది. దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున బీజేపీ పాదుకోలుకు పోలేదు, ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. సో ఉత్తరప్రదేశ్లో కొంత బలం తగ్గుతుంది అని అంటున్నారు. అంత బలం తగ్గినా కూడా దక్షిణ భారతదేశంలో కొన్ని సీట్లు పెరిగే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో మోడీ గెలిస్తే ఈ పాత పద్ధతులు కంటిన్యూ అవుతాయి. వాళ్ళు 370 ఆర్టికల్, అయోధ్య మందిర నిర్మాణం, లేకపోతే తలాక్ సంబంధించినటువంటి బిల్లు ఏదైతేనే వాళ్ళ ఎజెండాలో ఉన్నాయి మొత్తం చేసే ప్రయత్నం అయితే కనపడుతుంది. ప్రతిపక్షాలు రాజ్యాంగాన్ని మారుస్తారంటున్నారు. రాజ్యాంగం నేను బతుకున్నంత మట్టుకి రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోడీ చెప్పినట్టు నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అనేక అమెండ్మెంట్ చేసింది. అట్లా చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఇట్లా పరిస్థితుల్లో మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి. ఇక ఎన్డీఏ కూటమి ఓడిపోతే ఏమవుతుంది? మోడీ ఓడిపోతే బీజేపీకి అది పెద్ద ఎదురు తప్పి పార్టీ విస్తరణ కోసం వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా అక్కడెక్కడ ప్రణాళికలు ఆగిపోతాయి. మోడీ లేకపోతే బీజేపీ ఎదగలేదనే పరిస్థితిలో ఉన్నది. ఓటమి అనేది అనాథ. ఉన్నటువంటి బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఒక్కొక్కళ్ళు జారుకునే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలో ఆ పరిస్థితి ఉంటుంది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి మాట. బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ మిత్రులందరినీ పైన కేసులను ఉపయోగించు, అంటే బీజేపీ ఓడిపోతే ఢిల్లీ కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ ఇట్లా వీళ్ళ మీద కేసులన్నీ పోతాయనే చెప్పొచ్చు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తే, అంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి ఓడిపోతే వీళ్ళు ఎట్లయితే చేశారో వాళ్ళు కూడా అట్లా చేస్తారనేది
విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాటగా నేను తెలియజేస్తున్నాను. సో 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజకీయాలంటే అట్లనే ఉంటాయని కొంతమంది అంటారు. లేదు, అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోవాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమందేమో ఆచార వ్యవహారాలు, సంస్కృతి, జీవన విధానం, మతం, కులం, ప్రాంతం, ఆహారపు అలవాట్లు, వాళ్ళ ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, త్రాగునీటి ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్, వీటన్నిటిగా ఉన్నది. ప్రపంచం ఒకవైపు 200 దేశాలకు పైగా ఉంటే అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఉన్నది. సో ఇది 2047 నాటికి 3వ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక వ్యవస్థల్లో అంటే ఏ దేశానికి సంబంధించింది ఇండియా ఉంటే ఇండియాది ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. అట్లే ఒక్కో దేశానికి ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థ అంటాం. సో ప్రపంచంలో ఉన్నటువంటి 200 పైగా లేకపోతే 250 పైగా ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక పరిస్థితులు ఉంటాయి. సో బీజేపీ, కాంగ్రెస్ అంటే అట్లుంటాయి. సో అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావటం సంతోషమే. ఒకవైపు భారతదేశం అంతా డెవలప్ అయితే, కానీ ఈ దేశంలో ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. సో ఇట్లా ఉండాల్సిన వాళ్ళు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. సో ఈ పరిస్థితి పోవాలి. సో దేశంలో ఉన్నటువంటి సుమారుగా 145 కోట్లలో 100 కోట్ల మందికి పైగా వర్కింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో పిల్లలు, వృద్ధుల్ని అట్లా ఉంచండి. వాళ్ళు ఇంకా డిపెండెన్స్ ఉంటారు. అర్పన్స్, బాల కార్మికులు, వీళ్ళందరినీ ప్రభుత్వం లేకపోతే ఆ సంబంధించిన ఎన్జిఓస్ వీళ్ళందరూ పోషిస్తుంటారు. అంటే 100 కోట్లు మంది ప్రజలు ఉత్పత్తి చేస్తూ ఉంటే 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థకి వెళ్తుంది. అంటే 3వ ఆర్థిక వ్యవస్థ అన్నా కూడా దేశంలో ఉన్న ప్రజలు శ్రమించడం వల్లనే కదా. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 2047 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థకి ఎదిగినందుకు సంతోషమే. కానీ అంటే అట్లా ఎదిగితే అందరి జీవితాల్లో, అన్ని కుటుంబాల్లో వెలుగులు రావాలి. అంటే ఒక్కొక్క హెడ్ మీద, అంటే ఒక్కొక్క మనిషి తలకాయలను లెక్కేస్తుంటారు. ఒక్కొక్క మనిషి మీద సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల అప్పు ఉందంటున్నారు. సో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు లెక్కేస్తే ఒక్కొక్క వ్యక్తి మీద దేశంలో కొన్ని రాష్ట్రాలలో 5 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. సో అంటే సుమారుగా యావరేజ్గా మనం లెక్క కట్టినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల అప్పు ఉన్నటువంటి కుటుంబాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలలో. కొన్ని రాష్ట్రాల్లో కొద్దిగా తక్కువ ఉండవచ్చు. సో ఈ 10 లక్షల అప్పు ఒక్కొక్క కుటుంబానికి, భారతదేశంలో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల అప్పు నుంచి 20 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్, అప్పులు తీరగా 20 లక్షలు కనీసం వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డిపాజిట్గా ఉండాలి. అది నిజమైన అభివృద్ధి. అంతే తప్పితే 3వ ఆర్థిక వ్యవస్థ చేరుకోవడం అభివృద్ధి కాదు. దేశం సంపన్నమైన దేశం కావటం అభివృద్ధి కాదు. దేశ ప్రజలు కూడా సంపన్నులు కావాలి, స్థితిమంతులు కావాలి, ఆర్థికంగా ఎదుగుదలకు రావాలి. అది మాత్రమే నిజమైన డెవలప్మెంట్. ఒకవైపు 5వ ఆర్థిక వ్యవస్థ 3వ ఆర్థిక వ్యవస్థకు వెళ్ళి, ఇంకొక వైపు సుమారుగా 80 నుంచి 90 కోట్ల మంది ప్రజలు రేషన్ కార్డుల ద్వారా బియ్యం తీసుకుంటుంటే అది అభివృద్ధి అని అంటే అది సహేతుకంగా ఉండదు. ఎందుకంటే నిజంగా బెంజ్ కార్లలో లేకపోతే ₹1,00,00,000 కార్లలో వచ్చి ప్రజలేమి అంత అభివృద్ధి జరిగితే రూపాయి బియ్యమో, ₹2 బియ్యమో ఉచిత బియ్యాని కోసం, దొడ్డు బియ్యం కోసం, లావు బియ్యం కోసం రారు. సో అందుకోసం నిజమైనటువంటి అభివృద్ధిని మనం కోరుకుంటున్నాం. సింగపూర్కు సంబంధించి చిన్న దేశమే. ఆ దేశంలో మిగులు బడ్జెట్ ఉంటే ఆ దేశంలో వయోజనులైనటువంటి వాళ్ళకి 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్ దాటినటువంటి వయోజనులందరికీ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా మిగిలినటువంటి బడ్జెట్ని వాళ్ళ అమౌంట్లో ఎంత వస్తే అంత వేశారు. సో అలాంటి పరిస్థితులు మన దేశంలో ఊహించగలం. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, రాష్ట్రాలు, ఇన్ని విభేదాలను అధిగమించుకుంటూ మనం వెళ్ళగలుగుతున్నామా? అభివృద్ధి జరుగుతుందా? సో అంటే జరగట్లేదని మనం చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పాల్సి వస్తే సాక్షాత్తు కీర్తిశేషులు భారత మాజీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అన్నాడు, నేను ఢిల్లీ నుంచి ఖమ్మంలో ఉన్నటువంటి ఒక పక్కన పల్లెటూరికి ₹100 పంపిస్తే 21 రూపాయలే చేరుతున్నాయి అన్నాడు. అంటే ₹1 పంపిస్తే 21 పైసలే చేరుతున్నాయి అన్నాడు. అంటే ₹100 పంపిస్తే 21 రూపాయలే చేరుతున్నాయంటే డబ్బులు ఏమైనా ఐసుగడ్డ అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కరిగిపోవడానికి. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి. సో అప్పుడు నిజమైన అభివృద్ధి బాధితులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందకుండా ఈ దేశం అభివృద్ధి జరగదు. ఈ విధానాలు మారకుండా దేశాభివృద్ధి జరుగుద్దని మేము భావించట్లా. సో అందుకోసం దేశ ప్రయోజనాలు ముఖ్యమే కాబట్టి పార్టీలు 2000 ఉన్నాయా, 4000 పార్టీలు ఉన్నాయా తర్వాత సంగతి. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ప్రజల అభివృద్ధి కోసమే పెడతారు. వాళ్ళ ఎజెండా, మేనిఫెస్టోలు పెడతా ఉంటుంటారు. సో అన్ని పార్టీలు కూడా ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసేలాగా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా
ఆయా రాజకీయ పార్టీల్లో, ఆ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చిత్తశుద్ధి ఎంతుంది, గెలవకముందు ఏం వాగ్దానాలు చేశారు, గెలిచాక వాటిని ఎట్లా తుంగలో దొక్కుతున్నారనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి గెలిస్తే ఇండియా కూటమి ఇబ్బందులు, ఇండియా కూటమి గెలిస్తే ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళకి రిలీఫ్, ప్లస్ ఎన్డీఏ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటి ఒక టైప్ రాజకీయాల్లో భారతదేశంలో మనం నివసిస్తూ ఉన్నాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్.